మా నాన్నగారు రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి దాదాపు 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉంటున్నాం. మా నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఉరుకొండ నుంచి గెలవడం జరిగింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కంటిన్యూగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండడం జరిగింది. అదృష్టం కలిసి వచ్చింది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో రాజశేఖర్ గారి సహకారంతో పోటీ చేయడం జరిగింది. 2004లో విజయడంకా మోగించాం. 25,000 మెజార్టీతో ఆదోన్లో గెలవడం జరిగింది. మళ్ళా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాజశేఖర్ ద్వారా చేపట్టడం జరిగింది. మైనార్టీలకు 4% రిజర్వేషన్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అన్ని రకాలుగా 108 అయితేనేమి, ఏది ఉన్నా ₹2 కిలో బియ్యం కానీ, ఉచిత రైతులకి రుణమాఫీ కానీ, అదే కాకుండా రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడంలో కూడా అన్ని విధాలుగా ప్రజల దృష్టిలో పెట్టుకుని రాజశేఖర్ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అందరికీ అందించడం జరిగింది. పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యపరంగా అందరికి వైద్యం కూడా అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీ లేనప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా రాజకీయాల్లో ముందుకు పోతూ 2009లో పీఆర్పీ రావడంతో 150 ఓట్లతో ఓడిపోవడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మళ్ళీ 2014లో ప్రజలు మమ్మల్ని నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించినారు. ప్రభుత్వం లేని కారణంగా కూడా నేను ఎలాంటి సమస్యలను కూడా పరిష్కరించలేకపోయినా అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో మైనార్టీలే కీలకం. ఏ పార్టీ వ్యక్తి గెలాలన్నా కూడా మైనార్టీలకే కీలకం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, అభిమానిస్తారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పేసి అందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఆయన మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని ముందు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు నా నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కూడా ఆదరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టీడీపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మైనార్టీలు గుర్తొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి మైనార్టీలను ఏ విధంగా కూడా ఆకట్టుకోవాలని ప్రయత్నంలో వీళ్ళంతా ఉన్నారు. మైనార్టీలు ఎప్పటికి కూడా నా వెంటే ఉంటాయని చెప్పేసి నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను, అన్ని విధాలుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం చాలా అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మైనార్టీలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంటా ఉన్నారు. డబ్బుతో కొని రాజకీయం చేయాలనే ప్రయత్నంలో వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. అది వాస్తవం. అది అంటే లీడర్లు కొన్నంత మాత్రాన కింద స్థాయి నాయకులు ఓట్లు వేయాలనేది గ్యారంటీ ఏమీ లేదు. ప్రజలు ముఖ్యంగా గమనించాల, డబ్బుతో లీడర్లను కొంటా ఉన్నారు, ఓట్లు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందుకే లీడర్లు వాళ్ళు ఏదున్నా మీరు మాత్రం మాకు అండగా నిలబడాలని చెప్పేసి నేను ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను ఇంతవరకు కూడా. రేపు కూడా మీకు అందుబాటులో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా అందిస్తారో అవన్నీ కూడా మీకు అందించే బాధ్యత నాదని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి తెలుగుదేశం పార్టీ అబద్ధాల ప్రభుత్వాన్ని నమ్మరాదని చెప్పేసి కూడా నేను ప్రజలను కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వం లేకపోయినా కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ, కబ్జాలు చేస్తూ, దాంతోపాటు వ్యాపారాలు చేస్తూ ఏ విధంగా ఉన్నారో మీ అందరికీ తెలుసు. నేను సార్ ఇంతవరకు మీరు చేసిన పనులు, ఇక్కడ మళ్ళీ చేసేపోయే పనులు చెప్పండి. ఆదోని నియోజకవర్గంలో నా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించాం. తర్వాత ఎస్వీ బ్రిడ్జ్ కట్టించాం. అన్ని రకాలుగా బైపాస్ రోడ్ చేసినాం. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో రాజశేఖర్ గారితో చేసినాం. మన మండల విషయానికి వస్తే పెద్దదొంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది.
కౌతాళం ఏరియాలో కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అన్ని రకాలుగా సాధ్యమైనంత వరకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోవడం జరిగింది. మన నియోజకవర్గంలో అయితే అన్ని ఏరియాలు నిజాముద్దీన్ కాలనీ కానీ, కలబాయ్ కానీ, క్రాంతినగర్ కానీ, శంకర్ నగర్ కానీ, వాల్మీకి నగర్ కానీ, ప్రశాంత్ నగర్ కానీ ఎక్కడ కూడా రోడ్లు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేమంతా కూడా మన రాజశేఖర్ గారు సహకారంతో చేయడం జరిగింది మున్సిపాలిటీలో తరపున. అదే కాకుండా ఇప్పుడు కూడా మున్సిపాలిటీ నిధులతో చాలా రోడ్ల కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనకి మంచి పరిణామాలు కనపడతా ఉన్నాయి కాబట్టి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నాలో ఆలోచన ఉంది. ఇంకా ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. ఈసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోబడితే నా దృష్టి అంతా కూడా ట్రాఫిక్ మీదే ప్రత్యేకమైన శ్రద్ధ చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ అవుతారు కాబట్టి ఆయన ద్వారా ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో నడిపిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. హాస్పిటల్ కూడా వాస్తవంగా చెప్పాలంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. డాక్టర్లు సరిగా స్టాఫ్ లేదు, డాక్టర్లు లేరు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఏదన్నా చిన్నది జరిగితే కూడా కర్నూలు పోయే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి లేకోకుండా రేపు గెలిచిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజలకి అన్ని విధాలుగా సహకారంగా చేయాలని చెప్పేసి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమంగా ఎన్నో ఉన్నాయి సమస్యలు. తాగునీటి సమస్య కూడా ప్రతి ఇంటికి తాగునీటి ఇంటింటికి ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఒక ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యపరంగా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించడానికి కూడా శ్రీకాంత్ చుట్టడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. దాంతోపాటు దుల్హన్ స్కీమ్ కింద కూడా మైనార్టీలకి పిండ్లి రోజే ఆ కార్యక్రమాన్ని అందించాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మైనార్టీలు చాలా పేదతనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా సహకారం అందించి వాళ్ళకి దుల్హన్ స్కీమ్ కింద అందించడం జరుగుతుంది 1 లక్ష రూపాయలు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. మైనార్టీలు ఆల్మోస్ట్ ఆల్ ఎవరో ఇద్దరు ఏదో ప్రకాష్ రెడ్డి మీద పాత స్నేహితుల మీద వెళ్ళిపోయినారు కానీ మనకు చాలామంది మైనార్టీలు అండగా నిలబడినారు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి పనితీరు ఎట్లా ఉందంటే భాస్కర్ రెడ్డి మీద గౌరవం మీద ఆ రోజులు అభిమానం ఉన్నారు కానీ ఈరోజు కూడా అంత అభిమానం మీద చూపించడంలే. ఎందుకంటే పార్టీ మారిన తర్వాత ప్రజలంతా కూడా విసుకుంటా ఉన్నారు ప్రకాష్ రెడ్డి మీద కూడా. అనుకున్నంత ఆశించినంతేమీ వాళ్ళ పరంగా ఏం లేరు. మన పరంగా నమ్మకంతో మన వైపే ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ అయినా కూడా ప్రకాష్ రెడ్డి ఆదోనికి చేసింది ఏం లే. మా బుట్టా రేణుకమ్మ గారు అనాలి నిజంగా ఆయనకి చేతులెత్తి మొక్కచ్చు. ఒక మహిళగా బీసీ మహిళగా బాగా ఎంపీగా పనిచేసింది ఆయమ్మ. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. అదే కాకుండా ఎంపీ గారు మైనార్టీలు దృష్టిలో పెట్టుకొని ₹1 కోటి ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా ఆయమ్మ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది షాదీఖానా కోసం. ఇవన్నీ కూడా చేయగలిగే శక్తి ఉండేది ఒక వైఎస్ఆర్సీపీకే. అందుకే ఏదున్నా కూడా మైనార్టీలంతా మా వైపే ఉన్నారు. ఖచ్చితంగా మైనార్టీ ఓట్లు మాకే పడతాయని చెప్పేసి నేను గంటాపదంగా చెప్తాను. వీళ్ళ ఎంత మభ్య పెట్టినా కొంతమంది లీడర్లకు డబ్బులు ఇచ్చి కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా లీడర్కి ఇచ్చినంత మాత్రాన కింది స్థాయి మైనార్టీలు ఓట్లు వేయాలని రూల్ ఏం లే. గతంలో కూడా చూసాం, మల్లప్పకి డబ్బులు ఇచ్చి కొన్నారు ఆ రోజు. తర్వాత సలీంకి ఆ రోజుల్లో అదే పని జరిగింది. జాఫర్ కూడా అదే చేశాడు. అంటే ప్రజలు తెలిసిపోయింది. అంటే వీళ్ళు డబ్బు తీసుకున్నంత మాత్రాన మేము ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. అందుకే మాకి అన్ని విధాలుగా ప్రజల మైనార్టీల సహకారం పూర్తిగా ఉంది. ఖచ్చితంగా గెలిపించుకుంటారని నమ్మకం నాకు ఉంది.